కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో భార్య మహిమద్ బేగం గొంతు నులిమి చంపేశానని లొంగిపోయిన భర్త షంషీర్ భాషా. 35 సంవత్సరాల కల షంషీర్ భాషా 8 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు కన్నాక ఆటో తోలుతూ బెట్టింగ్లకు, పేకాట్లకు, పలు వ్యసనాలకు అలవాటు పడి అప్పులు చేసి ఉన్నదంతా పోగొట్టాడు. 2 పిల్లలు. గత సంవత్సరం క్రితం ఒక పాప జ్వరంతో చనిపోయింది. ఉన్న ఆటోను కూడా తాకట్టు పెట్టి ఇంట్లోనే కూర్చున్నాడు. తరచూ భార్యతో గొడవ పడుతూ విచక్షణారహితంగా కొట్టేవాడు. పెద్ద మనుషుల్లో చాలాసార్లు పంచాయతీలు చేశారు. అయినా అతని తీరు మారలేదు. ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుందని భార్య అడగడంతో ఈరోజు విచక్షణ కోల్పోయి భార్యని గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశానని స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. పండుకున్న పిల్ల పండుకున్నాడు చచ్చిందా పిల్లల్ని చంపిండు, పెళ్ళాన్ని చంపిండు, అందరినీ చంపుతాడు వాడు. అట్ట వదిలి పెడితే తల్లి ఉంది, ఇప్పుడు అన్న ఉన్నాడు, కొడుకున్నాడు, ముగ్గురిని కూడా చంపుతాడు వాడు. అట్ట వదిలేస్తే మాత్రం అదే ఇలాంటి వదిలేస్తే ఊరి పిల్లలు అందరినీ చంపుతాడు. రాత్ర నేను పని కాడు వచ్చి ఇంటికాడ ఉన్నా. 9ంటికి వస్తా. నేను వచ్చాక ఇంట్లో ఉన్నారు, బాగానే ఉన్నారు సార్. వాళ్ళ పిల్ల కూరగాయలు ఇప్పి అమ్మంటే ఇప్పించిన, ఇప్పితే వచ్చేసింది. మళ్ళీ నైట్ 12ంటికి ఏమైందో నాకు తెలియదు. పిల్లగాడికి తెలుసు సార్. పిల్లగాడు అంటాను కొట్టి తీసుకు చంపేశారు. మా అమ్మని చంపేసిన తర్వాత కింద పెట్టి చంపేసి మళ్ళీ కష్టం కింద రాత్రి పిసికినప్పుడు ఏం కాలే, కానీ బెడ్ మీద పనుకోబెట్టినప్పుడు కూడా పిసికిందా. ఒకసారి చేతులతో పిసికినప్పుడే గొంతు పోయింది, మాటలు కూడా రాలేదు. అసలు గాలి ఆడుతూనే ఉంది కానీ ఏమవ్వాలి. అలాగే అని చూస్తే పండుకున్నాను. చూస్తే ప్రాణం కొట్టుకున్నా.